అర్జున్ ఒక కోటీశ్వరుడు. తను తన గర్ల్ ఫ్రెండ్ ప్రియాని తీసుకుని రెస్టారెంట్‌కి వెళ్తాడు. రెస్టారెంట్‌లో కూర్చుని తన బిజినెస్ గురించే మాట్లాడడం వల్ల చుట్టుపక్కల ఎవరున్నారో తను గమనించలేదు. అయితే ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అని ఒక వెయిట్రెస్‌ని పిలిచి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వెయిట్రెస్‌ని చూసిన వెంటనే అర్జున్ షాక్ అవుతాడు. అసలు ఆ వెయిట్రెస్ ఎవరు? అర్జున్‌కి ఆ వెయిట్రెస్‌కి సంబంధం ఏంటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే వీటన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. అర్జున్ ఆ వెయిట్రెస్ను అలానే చూస్తూ ఉండిపోతాడు. తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. తన కళ్ళు పెద్దవి అవుతాయి. తాను ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ వెయిట్రెస్ అర్జున్ యొక్క ఎక్స్ వైఫ్. తను ప్రెగ్నెంట్గా ఉంది. అందుకనే అర్జున్ చాలా షాక్ అవుతాడు. తను ఇక్కడ ఎందుకు ఉంది? తను ప్రెగ్నెంటా? డైవర్స్ టైంలో కూడా నాకు చెప్పలేదే అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ప్రియ, ఏంటి ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? బాగా టైర్డ్గా ఉన్నావు అని అంటుంది. దాంతో అర్జున్, తను నా ఎక్స్ వైఫ్, తనని చూస్తూ అలా ఉండిపోయాను అంతే, ఏం కాదు అని అంటాడు. దాంతో తనని చూస్తున్నావా? అయినా నీ ఎక్స్ వైఫ్ ఇక్కడే ఎందుకుంది అని ప్రియ అడుగుతుంది. దాంతో నాకు తెలీదు, తను ప్రెగ్నెంట్, నాకు షాక్గా ఉంది అని అంటాడు. దాంతో ప్రియ, ఏముంది, ఎవరైనా చూసుకుని ఉంటుంది, వాడు మోసం చేసి ఉంటాడు, ఇంకా వెయిట్రెస్ అయింది అని అంటుంది. దాంతో అర్జున్కి చాలా కోపం వస్తుంది. తన గురించి తెలియకుండా వాకకు, సరేనా, నువ్వు కాఫీ తాగు అని అక్కడి నుంచి అంజలి వైపు నడుచుకుంటూ వస్తాడు. అంజలి కూడా అర్జున్ని చూస్తుంది. కానీ ఎవరో తెలియనట్టుగానే బిహేవ్ చేస్తుంది. అర్జున్కి అసలు ఆ విషయం నచ్చదు. దాంతో అర్జున్ అంజలిని పిలుస్తాడు. అంజలి ఇలా అంటుంది, నీకు కాఫీ కావాలి అంటే ఇక్కడ చాలామంది వెయిటర్స్లు ఉన్నారు, వాళ్ళని పిలిపించుకో, సరేనా, నేను మాత్రం నీకు కాఫీ ఇవ్వను అని తన్ని గసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జున్, అంజలి, నేను నీతో 2 minutes మాట్లాడాలి అని అంటాడు. దాంతో అంజలి ఇలా అంటుంది, మహా అయితే ఏం మాట్లాడతావు? నేను ప్రెగ్నెంట్ని, ఈ బేబీ ఎవరిది అని అడుగుతావు అంతే కదా, అంతకు మించి నీ దగ్గర ఏమీ ఉండదు అని అంటుంది. దాంతో అర్జున్, అవును, ఈ బేబీ ఎవరిది అని అడుగుతాడు. దాంతో అంజలి, నీకు అనవసరం, నీకు ఎప్పుడు నా గురించి నువ్వు పట్టించుకోలేదు, నాకు ఎప్పుడు నువ్వు ప్రేమను ఇవ్వలేదు, అలానే ఈ బేబీ కూడా, ఈ బేబీ నాకే సొంతం, నీకు ఈ బేబీకి ఏ సంబంధం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అర్జున్ తన వెంటే పడడంతో అంజలి భయపడి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా ఉద్యోగం పోతుంది అని తనని బతిమాలుతుంది. దాంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్కి ఆ రాత్రి మొత్తం అసలు నిద్ర ఉండదు. కేవలం అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ ఇలా చేయలేదు. ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ మొత్తం అందరినీ పట్టించుకోకుండా తన లైఫ్ తను చూసుకుంటూ ఉండేవాడు. అర్జున్ అంజలి విషయంలో కూడా ఇదే చేశాడు. దాంతో అంజలి తట్టుకోలేకపోయింది. అలా వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయి. డైవర్స్ టైంలో కూడా నేను ప్రెగ్నెంట్ని అని అంజలి నాతో చెప్పలేదు. అంటే నేను ఎంత మూర్ఖుడిగా తన విషయంలో ఉన్నానో నాకు అర్థమవుతుంది. అంజలి అయితే తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది, నేను అంజలి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అంజలి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా ఇలా అంటాడు, ఆ అమ్మాయి 8 నెలలుగా మా ఇంట్లోనే రెంట్కి ఉంటుంది, ఆ కెఫేలో ఉద్యోగం చేస్తుంది, తను ప్రెగ్నెంట్, చాలా కష్టాలు పడుతుంది అని అంటారు. దాంతో అర్జున్ చాలా బాధపడతాడు. నాకెందుకు ఈ విషయం తెలియలేదు, నాకు తెలిసినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను, తను ప్రెగ్నెంట్ అని ఒక్క విషయం తెలిసినా సరే నేను తను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని అని రిగ్రెట్ అవుతాడు. తను వెంటనే మరలా అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి, ఎందుకు నా వెంట పడుతున్నావు అని అంటుంది. దాంతో అర్జున్ ఇలా అంటాడు, నేను నిన్ను చూసుకుంటాను, నీ మెడికల్ పరంగా అన్నీ నేను నిన్ను చూసుకుంటాను, నాతో వచ్చే అని అంటాడు. దాంతో అంజలి ఇలా అంటుంది, ఎప్పటి వరకు? ఈ బేబీ పుట్టేంత వరకు, ఆ తర్వాత ఎలాగో వదిలేస్తావు కదా, ఎందుకు నా వెంట పడుతున్నావు, నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను, నన్ను ఇలా ఉండనివ్వు, ఫస్ట్ నువ్వు మారు, అప్పుడు నా గురించి ఆలోచించు అని అంటుంది. దాంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయి, నిజంగానే నేను మారాలి, నేను తనని ఒక టైంలో పట్టించుకోలేదు, అందుకనే తను అలా బిహేవ్ చేస్తుంది, లేదంటే అంజలి ఎప్పుడూ ఇలా లేదు, తను ఎన్ని కష్టాలు పడి ఉంటే ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. అప్పుడు తను ఒక గ్రూప్లో జాయిన్ అవుతాడు. అది పాజిటివ్ గ్రూప్. ఒక 10 మంది ఒక గ్రూప్గా చేరి వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్, అలానే వాళ్ళు చేసిన తప్పులు చెప్పుకుంటూ రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఆ టైంలో అలా అవ్వకుండా ఉండాల్సింది అని సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే అర్జున్ మారడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ మారడానికి ప్రయత్నించేది అంజలి కోసం కాదు, తన కోసం. కానీ ఒకరోజు ఆ గ్రూప్లో
అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే అర్జున్ కూడా ఇలా అంటాడు. నా లైఫ్‌లో అంజలి చాలా ఇంపార్టెంట్ పార్ట్. నా లైఫ్ మొత్తం తనే అనుకున్నా. నేను బిజినెస్‌లో పడిపోయి తనని పట్టించుకోవడం మానేశా. తను నన్నే ప్రేమించింది. నాతోనే లైఫ్ అనుకుంది. ఒక్కసారిగా నేను తనకి ప్రేమ చూపకపోవడంతో తను నన్ను వదిలేసింది. నేను కూడా అంత పట్టించుకోలేదు. తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా ఈజీగా తీసుకున్నా. ఎప్పుడైతే కెఫేలో తనని చూశానో, తను ప్రెగ్నెంట్ అని తెలిసిందో నా కళ్ళు అలానే ఆగిపోయాయి. నా గుండె ఆగిపోయినంత పనయింది. తర్వాత నేను తనని కలిశాను. తనని అడిగాను. కానీ తను ఒకటే చెప్పింది. నా నుండి దూరంగా ఉండు. ఈ బేబీ నీ బేబీ కాదు. ఈ బేబీ నా బేబీయే అని అంటుంది. నువ్వు ముందు మారు అని అంటుంది. అందుకనే నేను నిజంగా మారాలి అని నాకే అనిపించింది. అందుకని నేను మారుతున్నాను అని ఆ డిస్కషన్‌లో అర్జున్ తనలో ఉన్న బాధని మొత్తం చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ తనని ఎంకరేజ్ చేస్తారు. ఇంతే, నువ్వు ఇలా చేస్తూ ఉంటే సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఆటోమేటిక్‌గా ఉంటుంది అని అంటారు. అయితే 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఇలా అంటాడు. నువ్వు నిజంగానే మారుతున్నావు. ఈ మార్పు ఎవరి కోసం? అంజలి కోసమా? ఒకవేళ అంజలి కోసమే అయితే నువ్వు మార్పు చెందాక నీ వైఫ్‌ని నువ్వు తెచ్చేసుకుంటావా? నీ బేబీని నువ్వు చూసుకుంటావా? అని అడుగుతారు. దాంతో అర్జున్ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయి. వాళ్ళ దగ్గర ఒక గట్టి రీజన్ ఉంది. అంజలి అయితే తన దగ్గరికి రాదు అని అర్జున్‌కి తెలుసు. సో తను ఇలా అంటాడు. లేదు, నా మార్పు అంజలి గురించి కాదు. నా మార్పు నా కోసమే. నేను మారాలి. నేను మారితేనే నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాతో పాజిటివ్‌గా ఉంటారు అని అంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ సరే అని అంటారు. అయితే అలా డిస్కషన్‌లో ఉండగానే అంజలికి సీరియస్‌గా ఉంది అని, తను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని విషయం తెలుస్తుంది. దాంతో అర్జున్ చాలా కంగారు పడిపోయి హాస్పిటల్‌కి చేరుకుంటాడు. హాస్పిటల్‌కి వెళ్ళాక అర్జున్ ఆపరేషన్ థియేటర్ బయటే ఉంటారు. ఒక 2, 3 గంటలు ఆపరేషన్ థియేటర్ బయటే ఎదురు చూస్తూ ఉంటాడు. తను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అంజలి ఎలా ఉందో ఏంటో, ఇంతసేపు ఆపరేషన్ చేస్తున్నారేంటి అని అక్కడున్న డాక్టర్స్‌ని అడిగితే అప్పుడు వాళ్ళు ఇలా అంటారు. అంజలికి చాలా సీరియస్‌గా ఉంది. తను తన డైట్ విషయంలో జాగ్రత్తగా లేదు. అందుకనే ఇలా అయింది అని అంటారు. దాంతో అర్జున్ అంతా తప్పు నాదే. నేను ముందే తనని అడగాల్సింది. నువ్వెలా ఉన్నావు ఏంటి అని. తను అలా ఉద్యోగం చేస్తుంది అని నాకు తెలిసినా సరే నేను తనని పట్టించుకోలేదు. తను ప్రెగ్నెంట్ అని ఒక్క విషయం నాకు తెలిసినా సరే నేను తను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని అని బాధపడతాడు. తర్వాత కొంతసేపటికి అంజలిని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొస్తారు. అంజలికి ఒక బాబు పుడతాడు. దాంతో అర్జున్ చాలా సంతోషపడతాడు. అప్పుడు డాక్టర్ ఇలా అంటుంది. ఈ బేబీ నీకు ఏమవుతుంది అని. ఈ బేబీ నా బేబీ అని అంటాడు. దాంతో అంజలి ఆ మాటలు విని ఇలా అంటుంది. ఈ బేబీ నీ బేబీ అని నేను నీకు చెప్పానా అని. దాంతో అర్జున్ ఇలా అంటాడు. నాకు తెలుసు నువ్వు తప్పు చేయవు అని. నేను తప్పు చేశాను, అది నిజమే. నేను నిన్ను పట్టించుకోలేదు. నీకు డైవర్స్ ఇచ్చాను. నువ్వు డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఎలా ఉన్నావో తెలుసు కూడా నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వు ఒక్క మాట నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను అని అంటే నేను చాలా బాగా చూసుకునేవాడిని అని అంటాడు. దాంతో అంజలి ఇలా అంటుంది. అంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉంటేనే నాకు గుర్తింపు అన్నమాట. నేను నార్మల్‌గా ఉన్నంతసేపు నువ్వు నన్ను పట్టించుకోలేదు అని అంటుంది. దాంతో అర్జున్ సైలెంట్ అయిపోతాడు. అర్జున్ ఇలా అంటాడు. ఇంక నా వల్ల కాదు. నువ్వు నాతో వచ్చేయి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఈ ఆపరేషన్ కూడా చాలా రిస్కీగా జరిగింది. నువ్వు ఒక్కదానివే పనులు చేసుకోలేవు. కొన్ని రోజులు నా దగ్గర ఉండు. నీకు ఇష్టం లేకపోయినా సరే ఈ బేబీ కోసం నా దగ్గర ఉండు. నేను తర్వాత నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి పంపించేస్తాను అని అంటాడు. దాంతో అంజలి సరే అంటూ అర్జున్ వెంట వెళ్తుంది. అంజలి మనసులో ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది. ఏంటంటే నా బేబీకి చాలా రిస్క్ అయ్యేది. ఆపరేషన్ చాలా అంటే చాలా కష్టం మీద జరిగింది. నేను ఈ తప్పు మరలా చేయకూడదు. నేను ఇప్పుడు అర్జున్ వెంట వెళ్ళడమే కరెక్ట్. అప్పుడే నా బేబీ సేఫ్‌గా ఉంటుంది అని తను భావించింది. అందుకనే అర్జున్ మాటలు వింటుంది. అర్జున్ వెంట వెళ్తుంది. అంజలి తన ఇంటికి వెళ్ళాక అర్జున్‌లో చాలా మార్పు గమనిస్తుంది. అర్జున్ ఎక్కువ టైంని ఫ్యామిలీకే ఇస్తున్నాడు. తనకేమీ అర్థం కాదు. అంజలి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒక టైంలో అర్జున్ కూడా ఇలా ఉంటే బాగుండేది. మేము విడిపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు మారితే ఏం లాభం? నేను మాత్రం ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. నాకు అత్తయ్య మావయ్యతో ఏ ఇబ్బంది లేదు ఏ రోజు కూడా. కానీ అర్జున్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఏ రోజు నన్ను పట్టించుకోలేదు. ఇటువంటి వ్యక్తితో నేను ఉండడము వేస్టే. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఏ క్షణమైనా మారొచ్చు అని అనుకుంటుంది. దాంతో ఒకరోజు అర్జున్ అంజలితో ఇలా అంటాడు. నేను చేసిన తప్పులు అంతా ఇంతా కాదు. నువ్వు నన్ను క్షమిస్తావనే అనుకుంటున్నాను.
కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బేబీకి నాకు బాగా అటాచ్మెంట్ వచ్చేసింది. వాడు నా కొడుకే అని నాకు తెలుసు. నువ్వు తప్పు చేయవు అన్న నమ్మకం నాకుంది. దయచేసి నా దగ్గరే ఉండిపో అని అంటాడు. దాంతో అంజలి ఒప్పుకోదు. అంజలి ఇలా అంటుంది, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నువ్వు మారావన్న నమ్మకం రావాలి కదా. నేను నమ్మలేకపోతున్నాను నీలో మార్పు వచ్చింది అంటే. నా బేబీ కోసమైనా నేను నిన్ను నమ్మడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, ప్లీజ్ దయచేసి నన్ను నమ్ము. నేను నిన్ను నా బేబీని చాలా బాగా చూసుకుంటాను. ఇంతకుముందు అర్జున్లా ఉండను. ఇప్పుడు నేను నిజంగా మారిపోయాను అని అంటాడు. దాంతో అంజలి సరే నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడే మారాలి అంటే అవ్వదు కదా అని అంటుంది. తర్వాత ఒకరోజు బాబుని పడుకోబెడుతూ అర్జున్ కూడా పడుకుంటాడు. అప్పుడు అంజలి అర్జున్ వైపు అలా చూస్తూ తన చేతిని అర్జున్ తలపై పెట్టి ఇలా అంటుంది, ముందు నువ్వెందుకు ఇలా లేవు అర్జున్? నేను నిన్ను వదిలి వెళ్ళాను, కానీ నా మనసు మొత్తం నీ దగ్గరే ఉండేది. నీ గురించే ఆలోచించేదాన్ని. ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు నా కోసం వస్తావేమో అని ఎదురు చూసేదాన్ని. ఎప్పుడైతే నిన్ను కెఫేలో చూశానో అప్పుడు నా మనసు ఎంత ఆనందంగా అనిపించిందో నాకే తెలుసు. కానీ నేను నీ దగ్గర బెట్టు చూపిద్దామని అనుకున్నాను. నువ్వు నన్ను ఓడించేశావు. నీ ప్రేమలో మరలా నన్ను పడేశావు అని అంటూ ఉంటే అర్జున్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అర్జున్ ఇలా అంటాడు, నాకు నమ్మకం ఉంది నువ్వు నన్ను క్షమిస్తావని. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరలా మనం ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉందాం అంజలి అంటూ అర్జున్ అంజలిని దగ్గరికి తీసుకుని, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నా బిడ్డ నువ్వు, ఇంతే ఇంకా. నా లైఫ్ మొత్తం మీరే అని అంటాడు. దాంతో అంజలి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. అర్జున్ అంజలి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ గతాన్ని మర్చిపోయారు. కేవలం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అర్జున్ ఇంకా తనను తాను ఇంకా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో తన కొడుకు అజయ్ కూడా తన వెంట ఉన్నాడు. అర్జున్కి తన లైఫ్లో ఒక సెకండ్ ఛాన్స్ అయితే దొరికింది. ఇలా అందరికీ దొరకదు. అర్జున్ వాజ్ సో లక్కీ. అంటారు కదా, బంధం ఒకసారి తెగితే మళ్ళీ అది ముడిపడదు అని. కానీ అంజలి దాన్ని కంటిన్యూ అవ్వనివ్వలేదు. తన బంధాన్ని అంజలి కాపాడుకుంది. ఇలా బంధం కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. విరిగిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇదండి అర్జున్ అంజలిల స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే అంజలి ప్లేస్లో మీరుంటే అర్జున్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చేవారా లేదా అని కూడా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.